హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన DC అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 1917 లో శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రాసిన బెంగాలీ నావెల్ కి న్యూ అడాప్టేషన్ లాగా తీశారు ఈ మూవీని. ఇనిషియల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది 1967 లో రిలీజ్ అయిన బానీ అండ్ క్లైడ్ అనే హాలీవుడ్ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అని అనుకున్నారు. ఇంకా నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ ఎక్కడొకటి బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 2011 చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో దేవదాస్ ఎలియాస్ దాస్ ఒక క్రిమినల్ గ్యాంగ్ లో మెంబర్ లాగా ఉంటాడు. ఒక పోలీస్ వెపన్స్ రాబరీ తర్వాత జరిగిన హత్యతో దాస్ గ్యాంగ్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెడతారు. అసలు దాస్ గ్యాంగ్స్టర్ గా ఎందుకు మారాడు, ఈ జర్నీలో చంద్ర అండ్ పార్వతి తన లైఫ్ లో ఎలా వచ్చారు, సొసైటీ వల్ల ఈ ముగ్గురు జీవితాలు ఎలా మారాయి, ఫైనల్ గా వాళ్ళ సర్వైవల్ కోసం చేసిన ఫైట్ ఎంత దూరం తీసుకెళ్లింది అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అండ్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇందాక చెప్పిన నావెల్ లో ఉండే క్లాసిక్ ట్రాజిక్ రొమాన్స్ సెటప్ ని రీక్రియేట్ చేస్తూ వైలెంట్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ స్టోరీ లాగా గన్స్, ఫైట్స్ అండ్ సర్వైవల్ లాంటి ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేశారు. గూస్ బంప్స్ నిచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ లో ఉండే ఎపిసోడ్, పెళ్లిలో జరిగేది గానీ అసలు ఇప్పుడు ఏం జరగబోతుందిరా, ఎస్కేప్ అవ్వగలరా లేదా లాంటి క్యూరియాసిటీని పెంచే సీన్స్ అక్కడక్కడ బాగానే హ్యాండిల్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అరుణ్ మాథేశ్వరన్. ఈయన ఇంతకు ముందు కెప్టెన్ మిల్లర్, రాకీ అండ్ సానిక్ ఆయుధం అంటే మనకి తెలుగులో చిన్ని అనే మూవీస్ తీశారు. ఇరుదు సిట్రు తెలుగులో గురువు కూడా డైలాగ్ రైటర్ అంట. ఓవరాల్ గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేనే చెప్పాలి అండ్ అన్ని సీన్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి కూడా. మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీ ప్రోగ్రెషన్ కి. అవన్నీ కూడా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లో మనకి ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. స్క్రీన్ ప్లే ఇచ్చిన డైరెక్టరే అండ్ అరుణ్ రంజన్ అంట. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా యాక్ట్ చేశారు. లోకేష్ కనకరాజ్ గారి యాక్టింగ్, ఆ హెయిర్ స్టైల్ అండ్ గడ్డంతో రస్టిక్ లుక్ లో బాగానే కన్విన్సింగ్ గా పర్ఫార్మ్ చేశారు. ఇనిషియల్ గా స్టోరీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఏంటి ఈయనకి ఎక్స్ప్రెషన్స్ రావట్లేదా లేదా క్యారెక్టర్ అంతా అనుకుంటాం మైండ్ లో. బట్ వన్స్ ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకుని స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ లేదులే బాగానే ఉంది అనుకుంటాం. చంద్ర క్యారెక్టర్ లో వమిక గబ్బి కూడా బాగా యాక్ట్ చేశారు. ఇనిషియల్ పోర్షన్స్ లో ఏంటి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది అని అనుకున్నా గానీ తను ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ట్రామా లాంటి పర్స్పెక్టివ్ లో చూస్తే ఆ ఇన్నోసెన్స్, అన్కంట్రోలబుల్ రేజ్ ని బాగా ప్రెజెంట్ చేశారు. దాని వల్ల నేచురల్ గానే ఉంది యాక్టింగ్ అనే కంక్లూషన్ వస్తాం. పార్వతి క్యారెక్టర్ లో సంజన కృష్ణమూర్తి కూడా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లిమిటెడ్ రన్ టైం ఉంటుంది కానీ ఆ ఇంపాక్ట్ ని బాగానే క్రియేట్ చేయగలిగారు. ఆ ఎక్స్ప్రెసివ్ ఐస్ తో చూడడానికి కూడా అందంగా ఉన్నారు స్క్రీన్ మీద. భోజరాజ్ అనే విలన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన శ్రీ కృష్ణ దయాల్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లైక్ క్రూయల్, సెల్ఫిష్, కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ లాగా. సినిమాటోగ్రఫీ వర్క్ బై ముఖేష్ జీ ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ కలర్ గ్రేడింగ్, టైట్ క్లోజ్అప్ షాట్స్, వైడ్ యాంగిల్ షాట్స్, కొన్ని ట్రాకింగ్ షాట్స్ కూడా. చేజింగ్ సీక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కెమెరా మూవ్మెంట్ కూడా డైనమిక్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్ లో నేచురల్ లైటింగ్ అండ్ ప్రాక్టికల్ లొకేషన్స్ వల్ల విజువల్స్ కి రా గ్రౌండెడ్ టెక్స్చర్ వచ్చింది. సేమ్ డైరెక్టర్ వి ప్రీవియస్ మూవీస్ చూస్తే లైక్ కెప్టెన్ మిల్లర్, చిన్నీల్లో కనిపించే గ్రిట్టి విజువల్ స్టైల్ ఇక్కడ కూడా కొంచెం కంటిన్యూ అవుతూ వచ్చింది. మెజారిటీ సీన్స్ కూడా రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినట్లున్నారు, నేచురల్ గా ఉన్నాయి, మరి ఆర్టిఫిషియల్ గా కాకుండా. మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్ర ఎక్సలెంట్ గా ఉంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పినా కూడా అతిశక్తి కాదు. మూవీ చూడక ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆడియో జూక్ బాక్స్ ని సరిగ్గా వినలేదు. బట్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కొన్ని థీమ్స్, బీజిఎమ్స్ మైండ్ అలా హాంట్ చేస్తూ వచ్చాయి. ఎస్పెషల్లీ రేజ్, లవ్ అండ్ పెయిన్ ని మ్యూజిక్ తో సీన్స్ కి బలేసింగ్ చేశారు. మోడర్న్ ట్రెండీ సౌండ్ ని ఆ రా రస్టిక్ అట్మాస్ఫియర్ తో బ్లెండ్ చేసిన విధానం నాకైతే హైలైట్ అనిపించింది. కొన్ని సీన్స్ లో విజువల్స్ కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. నెగిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ లైన్ పరంగా చూస్తే కొంచెం సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్ ఉంటుంది అండ్ అక్కడక్కడ కొన్ని పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ రిపిటేటివ్ సీన్స్ తో అవి ఫ్రెష్ గా అనిపించవు. నావెల్ ఐడియాస్ లాగా చాలా సార్లు చూసాంగా. సోషల్ ఇంజస్టిస్, ఆపరేషన్ సపరేషన్ లాంటి తెలిసిన థీమ్స్ లో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అరే మనకి ఎందుకు బ్రో ఇవన్నీ, ఇప్పుడు కొంచెం డీవియేట్ అయిపోతారు చూసుకోండి అన్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీకి ఎడిటర్ గా చేసింది ప్రసన్న జీకే. ఇంకొంచెం రన్ టైం ట్రిమ్ చేసేసి 2 గంటలు లేదా 2.5 గంటలకి కంప్లీట్ చేసేయచ్చు. కొన్ని క్యారెక్టర్స్ కి లిమిటెడ్ రన్ టైమ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. అవి ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. లైక్ హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ గానీ, అంటే ఇంకొంచెం పవర్ఫుల్, ఎంగేజింగ్ అన్నట్లు. దాస్ అండ్ పార్వతి మధ్య ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఉండొచ్చు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, కానీ వైలెన్స్, గోర్ అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్ అనుకుంటా. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక దేవదాస్ స్టోరీని రా రస్టిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో
వయలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ట్రీట్మెంట్ తో ఎలా ప్రెజెంట్ చేశారు అని ఇంట్రెస్ట్ తో చూస్తే నచ్చుతుంది. దానికి తోడు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేశాయి. అలా కాకుండా వీళ్ళెవరో దండుపాలెం బ్యాచ్ లో ఉన్నారు, ఈ మూవీని హిట్ అండ్ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఏంటి అనే మైండ్ సెట్ తో వెటకారంగా చూస్తే మాత్రం నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా ఈ జానర్ అండ్ ట్రీట్మెంట్ మీకు కనెక్ట్ అయితే వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.